భాష రాదని భయపడ్డా, కానీ అల్లు అర్జున్ గారు ఇచ్చిన ఆఫర్ చూస్తే బంపర్ ఆఫర్గా ఫీల్ అయ్యా అంటున్న యోగి బాబు. దీని గురించి వివరాల్లోకి వెళ్తే దానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు #you. సో మనందరికీ తెలుసు యోగి బాబు తమిళంలో ద బెస్ట్ కమెడియన్. ఇక్కడ మనకి సునీల్ గారు ఎలాగో అక్కడ యోగి బాబు గారు అలాగా, అక్కడ వడివేలు గారు ఎలాగో ఇక్కడ బ్రహ్మానందం గారు అలాగా, అలా చూసుకుంటూ ఉంటాము ఇండస్ట్రీ వైజ్. సో యోగి బాబు గారి యొక్క కామెడీ ఏదైతే ఉందో నేటి జనరేషన్స్ ని చాలా అలరిస్తూ చాలా మంది ఎంటర్టైన్ అవుతూ ఉంటారు. యోగి బాబు గారి యొక్క డైలాగ్ డెలివరీస్ కి కానీ లేకపోతే ఆయన ఎక్స్ప్రెషన్స్ కి కానీ. బట్ యోగి బాబు గారికి ఉన్న ఏకైక సమస్య ఏంటంటే ఆయన తమిళం తప్ప వేరే భాషలు ఏవి రావు ఆయనకి. సో మన సైడ్ నుంచి కూడా చాలా మంది కమెడియన్స్ తెలుగు తప్ప వేరే లాంగ్వేజెస్ మాట్లాడలేరు. బట్ ఇప్పుడు మనం చూసుకుంటే అల్లు అర్జున్ అట్లీ గారి A22 ఏదైతే సినిమా ఉందో దాన్ని సన్ పిక్చర్స్ వాళ్ళు తెరకెక్కిస్తున్నారు. కళానిధి మారన్ ప్రెజెంట్స్ అట్లీ డైరెక్షన్ లో అల్లు అర్జున్ గారు తన 22nd సినిమాని ముందుకు తీసుకెళ్తున్నారు. దీని యొక్క షూటింగ్ ప్రాసెస్ లో యోగి బాబు గారు అల్లు అర్జున్ గారితో నాకు భాషలు మాట్లాడడమే రాదు, నాకు అవ్వట్లేదు అని ఆయన క్లియర్ కట్ గా చెప్తే అల్లు అర్జున్ గారు ఒక బంపర్ ఆఫర్ ఇస్తూ ఇలా అన్నారంట. యోగి బాబు గారు దాని యొక్క షాకింగ్ కమెంట్స్ టోటల్ మీడియాతో ప్రజెంట్ ఉన్న తెలుగు మీడియా అండ్ తమిళ్ మీడియాతో యోగి బాబు గారు అయితే క్లియర్ కట్ గా షేర్ చేసుకోవడం జరిగింది. ఆ యొక్క పాయింట్స్ ఏంటంటే అల్లు అర్జున్ గారు యోగి బాబు గారితో ఏం చెప్పారు అనేది మనం గమనిస్తే, యోగి బాబు గారు నేను ముఖ్యమూలిగి ఇతర భాషల పదాలను కలపడానికే ప్రయత్నిస్తుంటే అల్లు అర్జున్ సార్ నన్ను ఆపేశారు. మీరు భాష గురించి అస్సలు ఆలోచించకండి, మీకు వచ్చిన తమిళంలోనే మాట్లాడండి అని కూడా మాకు చెప్పారు అని యోగి బాబు గారు మనందరికీ తెలిపారని తెలుస్తుంది. కేవలం భాష కంటే యోగి బాబు ముఖంలో పలికే మనోభావాలు హావాభావాలు ఏవైతే ఉన్నాయో అవే తమకు ముఖ్యమని, దాంతోపాటు డబ్బింగ్ సమయంలో మార్పులన్నీ మేమే చూసుకుంటాం, మాకు మీ నుండి కావాల్సింది కేవలం మీ యొక్క సహజమైన రియాక్షన్స్ మాత్రమే అని అల్లు అర్జున్ గారు కంప్లీట్ గా యోగి బాబు గారిలో ఉన్న తెలియని టాలెంట్ ఏదైతే ఉందో అది వెలకట్టి వెలికి తీసి బయటికి అయితే తీసుకురావడం జరిగిందంట. సో దీని గురించి యోగి బాబు గారు ఆయన సోషల్ మీడియా ద్వారా కంప్లీట్ గా మీడియా జర్నలిస్టులతో ఈ యొక్క వార్త అయితే షేర్ చేసుకోవడం జరిగింది. నాకు తమిళ్ తప్ప ఏది రాదు, అండ్ అట్లీ గారు కూడా ఇది మీరు ఏ లాంగ్వేజెస్ కి మేము యాక్చువల్లీ ఇది 6 to 7 లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతుంది. సో మీరు అన్ని లాంగ్వేజెస్ చెప్పాల్సిన అవసరం లేదు, అన్ని లాంగ్వేజెస్ లో మీరు తమిళే మాట్లాడండి, మేము డబ్బింగ్స్ లో మేము చూసుకుంటాం. సో డబ్బింగ్ దగ్గర మేము కష్టపడతాము, మేము ఏ ఒక్క 7 లాంగ్వేజెస్ లో మేము షూట్ చేసినా 7 లాంగ్వేజెస్ లోనూ మీరు తమిళ్లోనే మాట్లాడండి. మీ యొక్క రియాక్షన్స్ కావాలి, మీ టాలెంట్ బయటికి తీసుకురండి, మీ యొక్క ఎక్స్ప్రెషన్స్ పలకాలి, మీరు కాదు అంటూ అల్లు అర్జున్ గారు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో దిస్ ఇస్ వాట్ ద డెడికేషన్ యాక్టర్ షుడ్ హ్యావ్ అనేది క్లియర్ కట్ గా తెలుస్తోంది. అల్లు అర్జున్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎందుకంటే ద డెడికేషన్, ద మ్యాన్ ఆఫ్ ద డెడికేషన్, ద వర్క్ ఆఫ్ ద డెడికేషన్ అనే ఆయన్ని ఊరికే పిలవరు. అందరూ స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ అంటారు, కానీ నేను మటుకు ద బెస్ట్, ద వర్క్ డెడికేటెడ్ యాక్టర్ ఆఫ్ టాలీవుడ్ ఆఫ్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అని నేను అంటాను. ఎందుకంటే ఆ కసి, ఆ సినిమా ఎలాగైనా హిట్ అవ్వాలనే ఒక తాపత్రయం ఏదైతే ఉందో అది అల్లు అర్జున్ గారు దాంట్లో 200 కాదు 300% ఎక్కువే రెట్టింపు ఉంటుందని చెప్పడంలో కూడా ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పాలి. సో అటువంటి అల్లు అర్జున్ గారు అట్లీ గారిని కోరుతూ అట్లీ మనం చూసుకుందాం యోగి బాబు గారి యొక్క ఎక్స్ప్రెషన్స్ అనేవి చాలా క్లియర్ గా, చాలా హ్యాపీగా, చాలా ఫ్రెష్ గా, టాలెంట్ అంతా బయటికి తీసేటట్టు ఉండమని చెప్పు, మన సినిమాకి అది ఉపయోగపడేలా కనిపించాలి. బట్ యోగి బాబు గారు కంప్లీట్ గా తమిళ్ మాట్లాడారా తెలుగు మాట్లాడారా అవన్నీ మనకు అవసరం లేదు, హిస్ యాక్షన్ షుడ్ స్పీక్ నాట్ హిస్ వర్డ్స్ అనే ఒక సిద్ధాంతం ఏదైతే ఉందో ఈ రోజు నెట్టింట వైరల్ అవటమే కాదు, ఇదొక బంపర్ ఆఫర్ గా ఆయనలో ఉన్న తెలియని టాలెంటే ఆయనకి పరిచయం చేసినట్లు కూడా ఆయనకు అనిపించిందని యోగి బాబు గారు మొత్తం మీడియా ప్రతినిధులతో ఈ యొక్క విషయాన్ని షేర్ చేసుకున్నారు. సో అల్లు అర్జున్ గారి యొక్క డెడికేషన్ గురించి దీనికంటే ఇంకేం మాట్లాడతాం మనం. అండ్ యోగి బాబు గారు మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించాయో ఖచ్చితంగా కింద అయితే కమెంట్ చేయండి. అండ్ కీప్ వాచింగ్ #you. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.